హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం అన్నదాత సుఖీభావపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా పెద్దలకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలని ఇవ్వలేకపోతోందనే అంశంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబుతో జరిగే బ్యాంకర్ల సమావేశం కీలకం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్రం నిధులు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా అవన్నీ పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, అమరావతి అంటూ ప్రత్యేక అవసరాల కోసమే ఇస్తోంది. కానీ పథకాల అమలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నిధులు సరిగ్గా లేవు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే పాలనను ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నామని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలని 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేకపోతున్నామని అంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం అమరావతిలో 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగబోతుంది. ఇది అత్యంత కీలకమైన సమావేశం. దీని ద్వారా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు కీలకమైన విజ్ఞప్తులు చేయబోతున్నారు. బ్యాంకర్లు సహకరిస్తేనే ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయని, ఏ పథకం కొనసాగాలన్నా బ్యాంకర్ల సపోర్ట్ అవసరమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంటుందని, అందుకే సీఎం చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం పెట్టుకున్నారని అధికారులు చెప్పారు. ఏపీలో రైతులకు రుణాలు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను జాగ్రత్తగా నిర్వహించడం వంటి అంశాలకు బ్యాంకర్ల సహకారం కావాల్సి ఉంటుంది. లబ్ధిదారుల అకౌంట్లలోకి త్వరగా మనీ చేరేందుకు బ్యాంకర్లు తగిన ఏర్పాట్లు చేయాలని, అలాగే ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని